సో హాయ్ గైస్, బాగున్నారా? Today we are starting sets. It's been almost 20 days from which I have not posted any video. So from now onwards, I'll keep posting regularly. So sets is nothing but well-defined collection of objects. సో ఒక సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఆర్ నంబర్స్ ఏవైనా ఉన్నాయో వాటిని ఎలా డిఫైన్ చేస్తున్నామో దట్ ఈస్ నథింగ్ బట్ సెట్స్. సో ఇన్ సెట్స్ యూ షుడ్ బి కేర్ఫుల్ విత్ 4 టాపిక్స్. ఈ 4 టాపిక్స్ మీకు పర్ఫెక్ట్ కనుక ఉంటే యూ క్యాన్ డూ ది సెట్స్ వెరీ వెల్. సో వన్ ఈస్ ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ యూజింగ్ వెన్ డయాగ్రామ్స్. ఇవి మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఇవి తెలుసుకోండి ప్రాపర్గా. వాట్ ఈస్ మీన్ బై ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ యూజింగ్ వెన్ డయాగ్రామ్. ఇట్ విల్ వెరీ క్లియర్. ఓకే, సో మీరు కంగారు పరిస్థితి పని లేదు. స్లోగా వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాజ్ వెల్. సో దట్ మీకు నేను ఫ్యూచర్లో ఎప్పుడైతే వీడియోస్ నేను పెడతానో మీకు నోటిఫికేషన్ అనేది తెలుస్తుంది. బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ డెఫినెట్లీ ఐ విల్ పోస్ట్ రెగ్యులర్ వీడియోస్. ఇంకా చాలు, ఆల్మోస్ట్ ఐఎమ్ డన్ విత్ మై ఆల్ థింగ్స్. సో ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ మైక్. సో ఇట్ హాస్ ఆల్సో బిన్ కేమ్. ఎవ్రీ డే ఐ విల్ పోస్ట్. నౌ కమింగ్ బ్యాక్ టు సెట్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు వెన్ ఎవర్ దే హ్యావ్ గివెన్ ఎనీ క్వశ్చన్, అండర్స్టాండ్ వాట్ దే హ్యావ్ గివెన్ అండ్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఇట్ అవుట్. ఫస్ట్ థింగ్ అదే మనం మ్యాథ్స్లో చేయాల్సింది. సో వాడు ఏమి ఇచ్చాడు, మమ్మల్ని ఏం కనుక్కోమని చెప్పాడు, ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో క్లియర్గా యూ క్యాన్ సీ ఏ వాల్యూ దే హ్యావ్ గివెన్, బి వాల్యూ దే హ్యావ్ గివెన్, రైట్? A value they have given, B value they have given, and we need to find out A union B, A intersection B, A minus B, B minus A. First we'll do this. So first given that raskondi, whatever they have given, write down. So given that, so A value they have given A E I O U, B value I O U. So A value they have given, B value they have given. So next what we have to do is first we have to write A union B. దీన్నే మనం ఫాలో అవ్వాలి. సో A union B, A union B. A union B is nothing but Aలో ఉన్న ఎలిమెంట్స్ యూనియన్ Bలో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ రాసుకోండి. ఫస్ట్ రైట్ ఆన్ A union B. సో ఫస్ట్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ సైన్. ఫస్ట్ A వాల్యూ, సో A E I O U యూనియన్ B, B I O U. అసలు ఏ యూనియన్ బి అంటే ఏంటి? ఏ యూనియన్ బి అంటే ఏం లేదు, జస్ట్ జనరలీ హౌ వి విల్ రైట్ మీన్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోండి, బీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోండి. ఏలో ఉన్న ఆబ్జెక్ట్స్, బీలో ఉన్న ఆబ్జెక్ట్స్. ఇన్ కేస్ ఏదైనా ఎలిమెంట్ డబల్ రిపీట్ అయిందంటే అది సింగిల్గా రాసుకోవాలి. దట్ ఈస్ యూనియన్. యూనియన్ అంటే క్లబ్ చేసుకొని రాసుకోవాలి. దీంట్లోనే రాసుకోవాలి, దాంట్లో జస్ట్ క్లబ్, మిక్స్ బోత్ ఆఫ్ దెమ్. సో ఇక్కడ చూడండి, వాట్ ఐ డూ ఇస్ దీంట్లో ఉన్నవి రాసుకుంటాను, దీంట్లో ఉన్నవి రాసుకుంటాను. సో ఏ ఈ ఐ ఓ యు, దీంట్లో కూడా రాసుకుంటాను ఐ ఓ యు. సో వాట్ ఐ టోల్డ్ ఈస్ రైట్ ఏ టర్మ్స్, బి టర్మ్స్, బట్ దాంట్లోనే ఏమైనా నంబర్స్ కానీ లెటర్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ డబల్ వచ్చింది అనుకోండి, సింగిల్గా రాసుకోండి. దట్ మీన్స్ సి హియర్ ఏ సింగిల్ టైమ్, సో 1 time, ఈ 1 time, I double times is there, right? So 1 time. O double times is there, right? 1 time. U. This is our A union B. A intersection B. A intersection B. So దీన్ని మనం ఫాలో అవ్వాలి. A intersection B. ఫస్ట్ A ఉంటే A రాసుకోవాలి, B ఉంటే B రాసుకోవాలి. సో ఫస్ట్ A intersection B. సో A value. A value is A comma E comma I comma O comma U intersection B value. B value ఏంటి? I comma O comma U. సో ఇంటర్సెక్షన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ బీలో కనుక ఉంటే అవే ఎలిమెంట్స్ రాసుకోవాలి. క్లారిటీ? ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ బీలో ఉంటేనే రాసుకోవాలి. ఒకవేళ ఏమీ లేకపోతే నల్ సెట్. క్లారిటీ? ఏమీ లేకపోతే నల్ సెట్. సో ఇప్పుడు చూడండి, దీంట్లో ఏ ఉంది, దీంట్లో ఉందా? లేదు. సో వదిలేయండి. దీంట్లో ఈ ఉంది, దీంట్లో ఉందా? లేదు. వదిలేయండి. ఇక్కడ ఐ ఉంది, ఐ, సో ఐ. ఇక్కడ ఓ ఉంది, ఓ ఉంది, ఓ. ఇక్కడ యూ ఉంది, ఇక్కడ యూ ఉంది, యూ. దట్స్ ఇట్, కథం. సో ఇంటర్సెక్షన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ బీలో కనుక ఉంటే అవే రాసుకోవాలి, లేకపోతే రాయొద్దు. అప్పుడు నల్ సెట్ రాస్తాం. నల్ సెట్. దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు బి మైనస్ ఏ, సారీ ఏ మైనస్ బి. A minus B. So A minus B అంటే ఫస్ట్ A వాల్యూ దెన్ B వాల్యూ. సో ఫస్ట్ A వాల్యూ A E I
IOU మైనస్ B. B అంటే ఏం రాసుకోవచ్చు? IOU. ఇప్పుడు మైనస్ అంటే ఏలో ఉన్న వాల్యూ బీలో ఉంటే కనుక కట్ చేసుకోండి 2 sides. ఏలో ఉన్న వాల్యూ బీలో ఉంటే కట్ చేసుకుని 2 sides. ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాసుకోవాలి, మిగిలకపోతే నల్ సెట్, అంతే కదా, మిగిలకపోతే నల్ సెట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది, దీంట్లో ఉందా? లేదు, రాయక్కర్లేదు. ఇక్కడ ఈ ఉంది, దీంట్లో ఉందా? లేదు, రాయక్కర్లేదు. ఇక్కడ ఐ, సో ఐ క్యాన్సిల్, ఓ క్యాన్సిల్, యూ క్యాన్సిల్. ఇప్పుడు దీంట్లో మిగులుతున్నాయి ఏఈ. సో ఏ కామా ఈ మాత్రమే రాసుకోవాలి. క్లారిటీయా? దీంట్లో ఉన్న నంబర్స్ ఆర్ ఎలిమెంట్స్ దీంట్లో కనుక ఉంటే కట్ చేసుకొని దీంట్లో ఉన్నవే రాసుకోవాలి. దీంట్లో ఉన్నా ఉండకపోయినా మనం రాయము, చిల్లర అవన్నీ. దీంట్లో ఉన్నా లేకపోయినా దీంట్లో ఉన్నవే రాసుకోవాలి. దీంట్లో మనం చూడం, ఇంకా దీంట్లో లేకపోతే నల్ సెట్, ఉంటే రాసుకుంటాం, సింపుల్. నెక్స్ట్ B మైనస్ ఏ. సో B మైనస్ ఏ అంటే ఫస్ట్ B వాల్యూ. సో B వాల్యూ ఎంత? IOU మైనస్ ఏ వాల్యూ. ఏ వాల్యూ ఇస్ AEIOU. ఇప్పుడు చూడండి, B మైనస్ ఏ అంటే బీలో ఉన్న ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఏలో కనుక ఉంటే 2 sides కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ IOU. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏమైనా నంబర్స్ ఉన్నాయా? ఎలిమెంట్స్ లేవు కదా, అప్పుడు ఏం రాస్తాను? నల్ సెట్. నల్ సెట్ మీరు ఇలా రాసుకోవాలి, నల్ సెట్. ఒకవేళ మీరు ఇలా కనుక రాసారనుకోండి, ఇలా, అప్పుడు కొట్టి పడేస్తాడు. ఎవరైతే కరెక్షన్ చేస్తారో మీ సార్ కానీ ఎవరైనా కొట్టి పడేస్తాడు. వై? బికాస్ ఇలా రాస్తే దీని మీనింగ్ ఏంటంటే దీంట్లో ఒక ఎలిమెంట్ ఉన్నట్టు, ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టు. బట్ నల్ సెట్ అంటే ఏంటి? 0 ఆబ్జెక్ట్స్, 0 ఎలిమెంట్స్. సో 0ని దీంతో రిప్రజెంట్ చేస్తాం, నల్ సెట్స్. ఓన్లీ ప్యూర్గా నల్ సెట్ మాత్రమే ఉండాలి, అంతకు మించి మీరు ఏం రాయకూడదు. సో దిస్ ఈజ్ ఏ యూనియన్ బి. ఏలో ఉన్నవి బీలో ఉన్నవి క్లబ్ చేసుకొని రాసుకోవాలి, డబల్ ఉంటే సింగిల్గా రాసుకోవాలి. ఐ క్లియర్? నెక్స్ట్ ఇంటర్సెక్షన్ బి. ఏలో ఉన్న ఆబ్జెక్ట్స్ బీలో ఉంటేనే రాసుకోవాలి, అంటే దీంట్లో ఉన్నవి దాంట్లో ఉంటేనే రాసుకోవాలి, లేకపోతే రాయొద్దు. ఒకవేళ ఏమి లేకపోతే అంతే, నల్ సెట్. ఏ మైనస్ బి అంటే ఏంటి? ఏలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఒకవేళ బీలో ఉంటే కట్ చేసుకొని ఏలో ఉన్నవే రాసుకోవాలి, ఏమీ లేకపోతే నల్ సెట్. B మైనస్ ఏ. సో ఫస్ట్ B రాసుకోవాలి, దెన్ ఏ రాసుకోవాలి. సో B మైనస్ ఏ అంటే బీలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏలో ఉంటే కట్ చేసుకొని బీలో ఉన్నవే రాసుకోవాలి. నాకు ఇక్కడ ఏం మిగలట్లేవు, సో అప్పుడు నేను ఏం రాస్తాను? నల్ సెట్. దిస్ ఈజ్ హౌ వాట్ ఈస్ ది బేసిక్స్ ఆఫ్ సెట్స్. సెట్స్లో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, B మైనస్ ఏ క్లారిటీగా ఉండండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయగలుగుతారు. డన్? అర్థమైంది కదా? నెక్స్ట్ టాపిక్ ఈస్ వెన్ డయాగ్రామ్. ఇప్పుడు మనం వెన్ డయాగ్రామ్ ఎలా చేస్తున్నామంటే ఇట్స్ వెరీ సింపుల్. వెన్ డయాగ్రామ్లో అంత పంచాయతీలు ఏమి ఉండవు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. నాకు ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుందో నాకు అర్థం కాదు. మ్యాథ్స్ చెప్పేటోళ్ళు ప్రాపర్గా ఉంటే 100% మ్యాథ్స్ విల్ బీ ఈజీ. బట్ క్లాస్లో 40-50 మెంబర్స్ ఉండడం వల్ల కొంతమంది ఎక్కువగా గొంతు చించుకొని అరవలేరు. సో వాళ్ళ కోసం మాత్రమే ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్లో మీకు జనరల్గా అన్నీ ప్రొవైడ్ చేయలేను, బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్, అన్నీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, స్టార్ట్ చేద్దామా? మైండ్ ఫ్రెష్ చేసుకోండి. సో ఫస్ట్ వెన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మైండ్లో కామన్గా పెట్టుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఉన్న నంబర్ ఆర్ ఎలిమెంట్స్ దీంట్లో ఉన్నాయా లేవా. ఉంటే ఒకలాగా వెన్ డయాగ్రామ్ వస్తుంది, లేకపోతే ఇంకొకలాగా వెన్ డయాగ్రామ్ వస్తుంది. దిస్ ఇస్ పక్కా. నౌ సీ, ఇప్పుడు నార్మల్గా దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇదొక సెట్, ఇదొక సెట్. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. రాసుకున్నామా? రాసుకున్న వెంటనే దిస్ ఈజ్ మ్యూ. ఇప్పుడు యూనియన్కి ఏదైనా నేను చేస్తున్నాను అంటే ఇక్కడ యూనియన్ పెట్టుకోండి. ఒకవేళ మీరు ఇంటర్సెక్షన్ చేస్తే ఇక్కడ ఇంటర్సెక్షన్, ఏ మైనస్ బి అయితే ఏ మైనస్ బి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ డూ. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఇంటర్సెక్షన్ పార్ట్ రాసుకోవాలి. వెన్ డయాగ్రామ్ 3 పార్ట్స్లో డివైడ్ అయ్యింది. ఏ వాల్యూ, ఇంటర్సెక్షన్, బి వాల్యూ. ఇది ఏ వాల్యూ, ఇది ఇంటర్సెక్షన్, ఇది బి వాల్యూ. ఫస్ట్ ఏ క్వశ్చన్ అయినా సరే వెన్ డయాగ్రామ్లో ఫస్ట్ ఇంటర్సెక్షన్ వాల్యూస్ మాత్రమే రాసుకోవాలి. సో ఇంటర్సెక్షన్ వాల్యూస్ ఏమొస్తున్నాయి? దీంట్లో ఏమున్నాయి? IOU. సో ఇక్కడ ఏం రాస్తాను? IOU. ఫస్ట్ ఇంటర్సెక్షన్ వాల్యూ మాత్రమే రాసుకోవాలి. ఇంటర్సెక్షన్ వాల్యూ అంటే ఏంటి? దీంట్లో ఉన్న వాల్యూ దీంట్లో కనుక ఉంటే ఆ వాల్యూ మాత్రమే మిడిల్లో రాసుకోవాలి. క్లారిటీయా? రైట్. ఇప్పుడు చూడండి, IOU కాకుండా ఇంకా ఏలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. IOU కాకుండా ఇంకేమున్నాయి? AE. సో ఇక్కడ ఏ రాస్తాను, ఇక్కడ ఈ రాస్తాను. డన్. ఇప్పుడు IOU కాకుండా బీలో ఏమేమి ఉన్నాయి? బీలో అసలు ఏమీ లేవు కదా. IOU కాకుండా ఏం లేవు కదా, సో ఏం రాయక్కర్లేదు. ఇప్పుడు క్వశ్చన్ దేనికన్నాడు? యూనియన్ కన్నాడు. యూనియన్ అంటే ఏంటి? క్లబ్ చేసి రాసాం కదా. సో యూనియన్ అంటే మొత్తానికి షేడ్ చేయాలి, మొత్తానికి షేడ్ చేసుకోవాలి. సో మొత్తానికి షేడ్ చేస్తాను ఇలా.
అర్థమైందా? ఇక్కడ బి వాల్యూ ఎందుకంటే కామన్గా ఈ కామన్ ఐఓయు దీంట్లో ఉన్నట్టు దాంట్లో ఉన్నట్టు, అందుకని అక్కడ పక్క రాయకూడదు. దాన్ని ఏమంటారు కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మిడిల్ పార్ట్లో రాసుకుంటున్నాము. సేమ్ టు సేమ్ బాక్స్ కింద కూడా వస్తుంది. బాక్స్లో ఎటువంటి చేంజెస్ ఏమి ఉండవు, ఇంకా ఓన్లీ షేడింగ్లో మాత్రమే. సో దిస్ ఈజ్ ఏ వాల్యూ, దిస్ ఈజ్ బి వాల్యూ, ఇంటర్సెక్షన్ కాబట్టి ఇంటర్సెక్షన్ సేమ్ వాల్యూస్ రాసుకోండి. ఇక్కడ ఏ, ఇక్కడ ఈ, ఐ, ఓ, యు. ఇప్పుడు ఇది మ్యూ. ఇప్పుడు దేనికి? ఇంటర్సెక్షన్కి కదా. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? మిడిల్ పాయింట్, మిడిల్ ఫింగర్ కాదు, మిడిల్ పాయింట్. సో మిడిల్ పాయింట్ అంటే ఈ పాయింట్, బి ఇంటర్సెక్షన్ పార్ట్. సో ఇంటర్సెక్షన్ పార్ట్ని మాత్రమే షేడ్ చేయాలి, వేరేదాన్ని షేడ్ చేయకండి. ఓన్లీ ఇంటర్సెక్షన్ పార్ట్ అంటే మిడిల్ పాయింట్ మాత్రమే. సో మిడిల్ ఇది కాబట్టి దీన్ని మాత్రమే షేడ్ చేయండి. షేడింగ్ అంటే మరి పిచ్చి గీతలు గీయకండి, జస్ట్ లైన్స్ డ్రా చేసి వదిలేండి. సో దట్ కరెక్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఐఓయు కనిపించాలి. దాన్ని ఇంటర్సెక్షన్ అంటాము. సో ఇంటర్సెక్షన్ అంటే మిడిల్ పాయింట్ని మాత్రమే షేడ్ చేస్తాం, మిడిల్ పార్ట్. అర్థమైందా? మిడిల్ పార్ట్ని మాత్రమే షేడ్ చేస్తాం. నౌ ఏ మైనస్ బి, సేమ్ టు సేమ్ బాక్స్ రాసుకోండి మళ్ళా. సో ఏ వాల్యూ ఇది అయిపోయింది, బి వాల్యూ ఇది అయిపోయింది. ఏ, బి మైనస్ బాక్స్ వేసాను, ఇక్కడ మ్యూ రాశాను. మ్యూ ఇస్ నథింగ్ బట్ యూనివర్సల్ సెట్. ఏలో ఉన్న వాల్యూస్, బిలో ఉన్న వాల్యూస్, ప్రతి వాల్యూస్ మీకు యూనివర్సల్ సెట్లో ఉంటుంది కాబట్టి అది రాశాను. సో ఇప్పుడు ఏ వాల్యూ ఫస్ట్ మిడిల్ పాయింట్ రాసుకోండి. మిడిల్ పార్ట్ ఏముంది? ఐ, ఓ, యు, ఏఈ. ఇది నార్మల్గా ఏ మైనస్ బి. బి మైనస్ ఏ కూడా అట్లా రాసుకుందామా? సో ఇది బి మైనస్ ఏ. సో బి మైనస్ ఏ రాసేటప్పుడు నేను ఫస్ట్ బి ఎందుకు రాశాను? ఎందుకంటే క్వశ్చన్లో ఫస్ట్ బి అన్నారు కాబట్టి ఫస్ట్ బి రాసుకోవాలి. ఒకవేళ క్వశ్చన్లో ఏ అన్నాను అనుకోండి, ఏ రాసుకోవాలి. సేమ్ టు సేమ్ బాక్స్, ఇక్కడ ఈ, ఇక్కడ ఏఈ, ఐ, ఓ, యు. ఓకే, ఇది యూనివర్సల్ సెట్. ఇప్పుడు షేడింగ్ వస్తే దీనికి ఏ మైనస్ బికి ఓన్లీ ఏ పార్ట్ని మాత్రమే షేడ్ చేసుకోవాలి. సో ఏ పార్ట్ని మాత్రమే షేడ్ చేసుకోవాలి. బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి పార్ట్ని మాత్రమే షేడ్ చేసుకోవాలి. సో బి పార్ట్ అంతే, అయిపోయింది. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. ఓన్లీ బి మైనస్ ఏ అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ బి రాసుకోవాలి, ఓన్లీ బిని షేడ్ చేసుకోవాలి. ఏ మైనస్ బి అంటే రాసుకున్న తర్వాత ఓన్లీ ఏని మాత్రమే షేడ్ చేసుకోవాలి. ఇంటర్సెక్షన్ అంటే మిడిల్ పాయింట్, యూనియన్ అంటే టోటల్. అది దీస్ ఆర్ ది బేసిక్స్ ఆఫ్ ఏ సెట్స్. ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, బి మైనస్ ఏ, ఏ మైనస్ బి. ఈ 4 టాపిక్స్లో అండ్ వెన్ డైర్ క్లారిటీ ఉంటే యూ కెన్ హ్యాండిల్ ఆల్ క్వశ్చన్స్ ఐ గెస్. నెక్స్ట్ టాపిక్ నేను ఏం చెప్తానంటే ఫార్ములా బేస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది స్కూల్స్లో ఓన్లీ ఎక్సర్సైజ్ చెప్పేసి వదిలేస్తారు. బట్ ట్రస్ట్ మీ, మీకు తెలుస్తుంది SA1 పోర్షన్. ఒకవేళ SA1లో మీకు 100% సెట్స్ వస్తుంది. దాంట్లో నార్మల్ క్వశ్చన్స్ అయితే అడగడు, తిక్కమిక క్వశ్చన్స్ అడుగుతాడు. అది 100% నేను చెప్పగలుగుతున్నాను. మీ క్లాస్ సార్స్ ఎవరైతే ఉన్నారో సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు ఖచ్చితంగా చెప్పరు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి. కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. తప్పు ఉంటే కామెంట్లో బూతులు తిట్టండి, నేను భరిస్తాను. అంటే నేను అందరు టీచర్స్ గురించి చెప్పట్లేదు, మ్యాక్సిమం 60 to 70% అయితే చెప్పరు. ఏదైతే పక్క 60 to 70 to 80 వేసుకోండి, 70 to 80 చెప్పరు. పేపర్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు తెలుస్తుందో వాళ్ళు మాత్రమే మంచిగా క్లారిటీగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, అందుకని నేను ఇంత క్లారిటీగానే చెప్తున్నాను. అంటే ఐ హోప్ ఎవ్రీవన్కి అర్థం. ముందు వింటుంటాను రెగ్యులర్గా 100. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ ఎన్ ఆఫ్ యూనియన్ బి, ఎన్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి. ఇంతతో సెట్స్ కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా అంటే జస్ట్ బేసిక్స్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే, చాలామంది అడుగుతున్నారు మ్యాథ్స్కి ఇంటర్మీడియట్ కావాలి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్, పెడతాను, అవి కూడా వీడియోలు పెడతాను. బట్ కొంచెం టైం పడుతుంది. యూ హ్యావ్ టు వెయిట్ 2 to 3 months. 2 to 3 months అంటే మీకు అప్పుడే జర ఎడ్యుకేషన్ కూడా సీరియస్నెస్ వస్తుంది కదా. సో ఆ టైంలో పెడితే ఇంకా మీరు చేస్తారు. ఇప్పుడైతే ఏదో కాలేజ్కి వస్తున్నాము, తింటున్నాము, పంటున్నాము, ఏదో రెగ్యులర్ ఎగ్జామ్స్ అంటున్నాము, ఎబ్సెట్, గిప్సెట్. మా టైంలో నేను ఏమి రాయలేవు అన్నీ, ఈ ఎబ్సెట్, గిప్సెట్లు, ఓన్లీ ఎంసెట్, సీదా అటాక్. ఎందుకు ఇవన్నీ నాకు అర్థమవుతలేదు. ఎనీవేస్, ఇఫ్ యూ హ్యాడ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్. ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళకి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. వెదర్ ఇట్ ఈస్ ఆంధ్ర ఆర్ తెలంగాణ, ఎవ్రీవేర్ ది సిలబస్ ఈజ్ అవైలబుల్. సో అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎవ్రీడే, నాట్ ఎవ్రీడే, వీక్లీ 4 times అయితే పక్కా ఇంకా ఖచ్చితంగా వీడియో పెడతాను, 100% పెడతాను. చూస్తుంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి అండ్ లైక్ ఇట్. బాయ్ బాయ్. పేపర్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు తెలుస్తుందో వాళ్ళు మాత్రమే మంచిగా క్లారిటీగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, అందుకని నేను ఇంత క్లారిటీగానే చెప్తున్నాను. అంటే